పేరు రమేష్ అండి. నేను రీజనింగ్ అండ్ షార్ట్ కట్స్ చెప్తాను. నా మదర్ సబ్జెక్ట్ అయితే మాత్రం రీజనింగ్ అండి. ఈ రీజనింగ్ అంటే అర్థం ఏంటంటే, రీజనింగ్ అంటే థింకింగ్ అంటే ఆలోచన. ఇది కాంపిటేటివ్ ఫీల్డ్కి ఎందుకు ఇస్తాడంటే కనుక ఆలోచన శక్తి, ఓకేనా. అంటే సింపుల్గా చెప్పాలంటే మన లాంగ్వేజ్లో బుర్ర ఉన్నవాడికి జాబ్, అంచేత బాగా ఆలోచించేవాడికి జాబ్. అందుకే నీకు వచ్చిందండి చాలా లాజికల్గా ఉంటాయి. ఈ రీజనింగ్ అంటే థింకింగ్ కదండి, 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వెర్బల్, ఇంకొకటి నాన్ వెర్బల్. వెర్బల్ రీజనింగ్ అంటే వర్డ్స్ అంటే పదాలు ఇచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఇస్తాడు. అంచేత మనకి ఎగ్జామ్ లో కూడా వర్డ్సే ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్ అన్ని ఈ రూపంలో ఉంటాయి. మనం నీట్ గా చదివి మనం ఆన్సర్ చేయాలి. ఈ నాన్ వెర్బల్ అనేది మాత్రం డయాగ్రామటికల్, అంటే బొమ్మలు ఇస్తా ఉంటాడు. సో బొమ్మల రూపంలో ఇచ్చేది మాత్రం ఈ నాన్ వెర్బల్ రీజనింగ్. ఇది మన ఇంట్రడక్షన్. దీని సిలబస్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఇస్తానండి. ఆ సిలబస్ ప్రకారం మనం ఈ రీజనింగ్ టాపిక్స్ ఎంత ఈజీగా టెక్నిక్ ప్రకారంగా మనం నేర్చుకుందాం. మనం రీజనింగ్ ఇంట్రడక్షన్ చూసామండి. రీజనింగ్ అంటే ఏంటి, ఎన్ని రకాలన్నీ క్లారిటీగా చెప్పాం. దానికి తగ్గట్టు సిలబస్ కూడా ఇక్కడ బోర్డు మీద ఇచ్చాను నేను క్లియర్ గా. మనకి మొత్తం 23 టాపిక్లు మన సిలబస్ క్లారిటీగా ఉంది. ఇక్కడ 23 టాపిక్ల్లో నేను కొన్ని టాపిక్లు రెడ్ మార్క్ చేస్తానండి. ఆ టాపిక్లు మీకు ఈజీగా రావాలంటే కనుక నేను చెప్పే ఇంట్రడక్షన్ ఉంటే కనుక ఫస్ట్ స్టెప్ అదే. అది లేకుండా రీజనింగ్ లో ఏమీ చేయలేము. ఆ ఫస్ట్ స్టెప్ మీరు బాగా నేర్చుకుంటే రిమైనింగ్ టాపిక్స్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి. అంచేత మొట్టమొదటిగా మన రీజనింగ్ ఈజీ అవ్వాలంటే కనుక దీంట్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్ నేను అండర్లైన్ చేస్తాను, క్లియర్ గా రౌండ్ చేస్తాను. అవి మనకి ఫస్ట్ ఈజీగా వచ్చేస్తాయండి. నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ పాయింట్ క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఈ టాపిక్లు: కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్. నెక్స్ట్ దీంట్లో మనకి ఇక్కడ మిస్లీనియస్ అనే ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను రౌండ్ చేసిన టాపిక్లు అన్ని కూడా ఈజీగా మనకు రావాలంటే కనుక నేను చెప్పే ఇంట్రడక్షన్ పాయింట్ 5 పాయింట్లు ఉంటాయి. ఈ 5 పాయింట్లు బాగా ఉంటాయి కనుక ఇవి మనకి డెడ్ ఈజీ, ఇంకా క్లారిటీగా మీకు ఈజీగా అర్థమైపోతాయి. టెక్నిక్స్ తో సహా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు నాన్ వెర్బల్ అంటే చాలా ఉంటాయి. సిరీస్, అడ్మెన్ అవుట్, ఎనాలజీ, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్, హిడెన్ ఫిగర్, ఎంబెడెడ్ ఫిగర్, ఇవన్నీ దీంట్లో వస్తాయండి. ఇక లాజికల్ రీజనింగ్ అంటే 5 టైప్స్ ఉంటాయి. నేను ఈ టాపిక్ చెప్పినప్పుడు క్లియర్ గా 5 రకాలు ఏంటో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 కొద్ది పెద్ద టాపిక్స్ అండి. ఇక లాస్ట్ లో పెట్టండి నేను వెర్బల్, రిమైనింగ్ అని వెర్బల్, ఇది ఒక్కడే నాన్ వెర్బల్ కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ సిలబస్ అంతా మీరు క్లియర్ గా చూసి నోట్ చేసుకుంటే టాపిక్ వైజ్ 1 by 1 ఈజీగా టెక్నిక్స్ తో, షార్ట్ కట్ తో మనం నేర్చుకుని ముందుకెళ్తాం. ఓకేనండి, ఒకసారి ఈ సిలబస్ ఒకసారి నోట్ చేసుకుని ఇది ఒకసారి చూడండి. మనం రాసిన 23 టాపిక్లోనూ 9 టాపిక్ మీకు ఈజీగా రావాలంటే ఆనిముత్యం లాంటి పాయింట్లు మనకి ఇది రావాలి. ఇది రాకుండా పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోవడం, గ్రూప్ 2, గ్రూప్ 1, రైల్వే, ఎస్ఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్స్, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ అదంటే సెట్ అవ్వాలి. రీజనింగ్ ఈజీగా రావాలంటే ఈ 5 పాయింట్లు చాలా క్లియర్ గా మనం నేర్చుకోవాలి. ఈ 5 పాయింట్లు నేర్చుకుంటే మీకున్న 23 టాపిక్ల్లోనూ మొట్టమొదటి 9 టాపిక్ నేను రెడ్ సర్కిల్ పెట్టిన ఆ 9 టాపిక్లు మీకు డెడ్ ఈజీగా వస్తాయి. చిన్న చిన్న టెక్నిక్స్ తో మీకు ఈ 5 పాయింట్లు మీకు క్లారిటీగా పాయింట్ వైజ్ ఒకటొకటి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకుంటే నెక్స్ట్ మన స్టెప్ మన టాపిక్స్ అన్ని ఈజీగా నేర్చుకుందాం. ఓకేనండి, మొట్టమొదటి పాయింట్ A to Z నెంబర్స్ రావాలి. ఇది రాకుండా అసలు ఒక్క ముక్క రాదు రీజనింగ్ లో. అసలు సిసలైన పాయింట్ ఇదే. ఇది లేకుండా రీజనింగ్ ప్రిపేర్ అయిపోతాను, గ్రూప్ 1 అయిపోతాను, గ్రూప్ 2 అయిపోతాను, ఏబిపిఎస్సి, డిఎస్పిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ అంటే నిల్లు. అందుచేత ఇది ఖచ్చితంగా రావాల్సిన మొట్టమొదటి పాయింట్ కాబట్టి ఇది బాగా నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవడానికి కూడా మేము దీనికి ఇంట్రడక్షన్ ఎందుకు ఇస్తున్నారంటే దీని మీద ఫోకస్ చాలా మంది పెట్టారు. A to Z నెంబర్స్ పర్లేదులే అనుకుంటారు, కానీ ఇది బాగా రావాలి. అంటే దీంట్లో చిన్న చిన్న టెక్నిక్స్ కూడా నేను చెప్తానండి. మొత్తం లెటర్లు 26 కాబట్టి కట్ చేస్తే 13 ఇక్కడ కట్ అవుతుంది. ఎం అనే లెటర్ దగ్గర, ఎం అంటే లెటర్ నెంబర్ 13 కాబట్టి ఇక్కడ మనకి చిన్న కోడ్ ఏంటంటే EJOTY అని ఈ బిట్వీన్ లెటర్స్ తీసుకుంటే కనుక మనకి ఆ పక్కన ఈ పక్కన ఉన్న లెటర్స్ అని ఈజీగా మనకి వస్తుంది. సో EJOTY
ఈ జ్యోతి అని గుర్తుపెట్టుకుంటారు చాలా మంది. ఇక్కడ ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. ఇలా ఈ లెటర్లు మనం గుర్తుపెట్టుకుంటే ఏ టు జెడ్ లెటర్స్ మొత్తం వచ్చేస్తాయి. మొట్టమొదటి స్టెప్ ఇదే. ఇది రాకుండా మనకి రీజనింగ్ ఏమీ రాదండి. నీళ్ళు, శూన్యం, జీరో, ఇంకా అన్ని ఒకటే. అందుచేత మనకి ఫస్ట్ ఏ టు జెడ్ నెంబర్ ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అని మొత్తం మీద మనకు రావాలి. అందుకని ఈ బిట్ వీలు చూసుకోవాలి. మీకు క్లారిటీగా చెప్పాలంటే ఈకి ముందు 4 లెటర్లు ఉంటాయి. సో ఈ పగరాలు ఈకి జేకి మధ్యలో 4 లెటర్స్ ఉంటాయి. జేకి ఓకి మధ్యలో కూడా 4 లెటర్లు ఉంటాయి. ఓకి టీకి మధ్యలో 4 లెటర్లు ఉంటాయి. టీకి వైకి మధ్యలో 4 లెటర్లు ఉంటాయి. మన ఈ బిట్వీన్ లెటర్స్ మనం గుర్తుపెట్టుకుంటే కనుక 5 4 20 అండి. ఇవో 5 లెటర్లు. మరి ఇంకో లెటర్ ఏదంటే జెడ్, అది 26. మొత్తం 26 లెటర్స్. ఇది ఫస్ట్ స్టెప్. మనం చాలా మంది లెఫ్ట్ నుంచి రైట్ గుర్తుపెట్టుకుంటాం. మరి రైట్ నుంచి లెఫ్ట్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయంటే ఉంటాయి. జెడ్ అంటే 26, కానీ దీని ఇదే పక్కన కౌంట్ చేసి ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 ఇలా గుర్తుపెట్టు. మనం ఇలా రావడానికే తిప్పలు పడిపోతాం. మరి అటు నుంచి రావాలంటే ఇంకేమైనా ఉందంటే అని షార్ట్ కట్ ఉంది. అదేంటంటే మనకి కుడి వైపు నుంచి ఎవరైనా ఏదైనా లెటర్ అడిగారు అనుకోండి, 27 అనే నెంబర్ లోంచి మనం చేస్తే ఏదైతే అడిగారో అది ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ కుడి వైపు నుండి 6వ లెటర్ ఏదైనా అడిగారు అనుకోండి, మన 27 నుంచి కుడి వైపు నుంచి అడిగితే 6 లెటర్ మనం తీస్తాం అనుకోండి. 21 అంటే యూ కాదు. 1 2 3 4 5 6 యూ అంటే 20. 27 నుంచి ఎందుకు తీయాలని అడిగితే కనుక జెడ్ అంటే 20 కదండి. జెడ్ తర్వాత వచ్చే లెటర్ ఏ అంటే 27, బి అంటే 28, సి అంటే 29, డి అంటే 30 అలా అన్నమాట. అందుకే దాని నుంచి మొత్తం మీద మనకి ఏ టు జెడ్ నెంబర్స్ మనం పర్ఫెక్ట్ గా రావాలి. మనం మాత్రం చాలా ఖచ్చితంగా ఈ లెటర్లన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ పాయింట్ వస్తేనే మనకి 1 నుంచి 10 టాపిక్ డెడ్ ఈజ్ అయిపోద్ది. ఇది ఏ సమయంలో ఎలా అడిగినా సరే, ఏ లెటర్ అడిగినా సరే పక్కా మనం గుర్తు పెట్టుకోవాలి. కుడివైపు నుంచి మనం తప్పు అడుగుతుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 32వ లెటర్ ఏది అని ఎవరైనా అడిగారు అనుకోండి, మనకున్న 26 లెటర్లే కదా. 26 లెటర్ తీసేది. 32లోకి 26 తీస్తే ఎంత వస్తుంది? 6. ఈ 6th లెటర్ ఏంటో మనకు తెలుసు కదా, ఎఫ్. అంటే ఈ అంటే మనం 5 గుర్తు పెట్టుకున్నాం కదండి. ఈ తర్వాత ఎఫ్ వచ్చేది 6 అన్నమాట. ఇది ఈ విధంగా మొత్తం మీద ఏ టు జెడ్ నెంబర్ పర్ఫెక్ట్ గా మనకి రావాలి. రీజనింగ్ లో నెక్స్ట్ ఇంట్రడక్షన్ పాయింట్ ఓవెల్స్ అండి. ఓవెల్స్ అంటే తెలుగులో అచ్చులు అంటారు. ఇవి అందరికీ తెలిసి ఈజీ అని లైక్ తీసుకుంటారు, కానీ ఇది ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. AEIOU అనే ఈ 5 అక్షరాలు కూడా మనకి రీజనింగ్ లో మొట్టమొదటి 4 టాపిక్స్ కూడా ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఆల్ ఓవెల్ అని మాత్రం దీన్ని లైక్ తీసుకోకండి. దీంతో ఇచ్చిన లాజిక్ మామూలుగా ఎవరు చాలా డేంజర్ గా ఇస్తాడు. మనం దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఏదో ఒక పదం ఇచ్చేసి దాన్ని ఓవెల్స్ మిస్ చేసేసి దాని పక్కన దాన్ని కోడిస్తాడు. ఇలాంటి లాజిక్స్ మనకు తెలియాలంటే లెటర్ సిరీస్ కూడా అంతేనండి. ఏ కామా, ఈ కామా, ఐ కామా, ఓ కామా, గ్యాస్ అని ఇస్తాడు. ఇక్కడ మనకి థాట్ రావాలి ఇవి ఓవెల్స్ కదా అని. సో లెటర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఆడ్ మ్యాన్ అవుట్, ఎనాలజీ అనే ఈ 4 టాపిక్లు మాత్రం ఈ ఓవెల్స్ అనేది ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవి ఆఫ్టర్ ఆల్ కాదు, చాలా బాగా గుర్తు పెట్టుకోవాలండి. ఇవి ఏ లెటర్ కాలెక్టర్ నెంబర్ మనం ఆల్రెడీ చదివాం కాబట్టి ఈ లెటర్ కూడా మనకి ఏ లెటర్ కాలెక్టర్ నెంబర్ కూడా ఇంపార్టెంట్ అండి. ఏ అంటే 1, ఇదేమో 5, 9, 15, 21. ఇలా మనకి ఈ ఓవెల్స్ యొక్క ఇంపార్టెంట్ మనకి టాపిక్ లోకి వెళ్తే మనకి క్లారిటీగా మనకు తెలుస్తుంది. ఈ లాజిక్ ఏంటి, ఎక్కడ మిస్ అయింది ఏంటనేది నేను క్లారిటీగా నీకు టాపిక్ లో చెప్తాను క్లారిటీగా. ఓకే, అందుచేత ఈ విధంగా ఓవెల్స్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రీజనింగ్ ఇంట్రడక్షన్ లో 3వ పాయింట్ డౌన్ 13 అండ్ అప్ 13 పేజ్. మనకి ఎనర్జీ కానీ అడ్మిన్ అవుట్ కానీ ఏదైనా మనకు క్వశ్చన్ రాకపోతే కనుక ఖచ్చితంగా మనకి ఇదో పాయింట్ ఉంది అని మీకు వెంటనే ఇమీడియట్ గా ఆలోచన వస్తాయి కనుక ఈజీగా కొంచెం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్లారిటీగా ఏంటంటే డౌన్ అండ్ అప్ 13 అన్నారు కాబట్టి ఏ టు ఎం, ఎం అనే లెటర్ 13 కాబట్టి ఎం తర్వాత వచ్చే లెటర్ ఎన్ అని చెప్పి డౌన్ రాస్తే అవి డౌన్ పేజ్. అదే అన్ని మనం పైన రాస్తే దాన్ని అప్ పేజ్ అంటారు. ఇప్పుడు ఈ పేజ్ మనం గుర్తుపెట్టుకోవాలంటే కొద్ది కష్టమే. ఏ టు జెడ్ ఉందని, డికి డబ్ల్యూ అని, హెచ్కి ఎస్ అని, కేకి పి అని ఎలా గుర్తుంటుంది? అందుచేత గుర్తు ఉండదు కాబట్టి మనం వీటికి ఏమైనా పేరు పెట్టుకుంటే ఈజీగా మనం గుర్తుంటాయి.
ఇప్పుడు ఏ జెడ్ అని ఉంది కాబట్టి దీనికి ఈ 2 లెటర్లు వచ్చేటట్టు ఒక పేరు సెట్ చేయాలి. అదే అజార్. మహమ్మద్ అజారుద్దీన్ మనకు తెలుసు కాబట్టి ఏ జెడ్ వచ్చేటట్టు ఈ 2 వచ్చేటట్టు అజార్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ బివై. సో ఇది మనకి గుర్తుండాలంటే కనుక బివైకి ఒక పేరు వస్తే బాయ్. సో దీంట్లో బివై ఉంది కాబట్టి బాయ్ అని మనకి క్లారిటీ తెలుసు. నెక్స్ట్ సిఎక్స్. సినిమాకి ఏదైనా మనం సినిమా చూస్తే ఎండింగ్ ఏముంటది అంటే క్లైమాక్స్ కాబట్టి ఇక్కడ క్లైమాక్స్ అని గుర్తుపెట్టుకుంటే సిఎక్స్ అని గుర్తు. నెక్స్ట్ ఇది డౌన్ పేస్ కాబట్టి డిడబ్ల్యూ అంటే ఇది డౌన్. నెక్స్ట్ ఈవి. ఈవికి ఒక పేరు మనం గుర్తుపెట్టుకుంటే ఈవివి సత్యనారాయణ అని మనకి ఒక డైరెక్టర్ నిర్మాతున్నాడు కాబట్టి ఈ పేరు గుర్తుపెట్టు. నెక్స్ట్ ఎఫ్యు. ఎఫ్యు అంటే ఫన్. మనం ఎప్పుడు పల్లికి వెళ్తాం కాబట్టి ఆ ఫన్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ జిటి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అప్ పేరుకి డౌన్ పేరుకి మనకు కరెక్ట్ గా పైన కింద మ్యాచ్ అయ్యి పేరు ఇది ఒకటే మ్యాచ్ అవుతుంది. అది మాత్రం మనం గేట్ గానీ గోట్ గానీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. నెక్స్ట్ హెచ్ఎస్ కి డౌన్ పేరు ఏంటంటే చిన్నప్పుడు మనం చదువుకున్న హై స్కూల్ అని ఈజీగా ఇక్కడ హెచ్ఎస్ రావాలి మనం ఏదైనా పేరు మనం రాసుకుంటే. నెక్స్ట్ ఐఆర్. ఐఆర్ తో మనకు వచ్చే నేమ్ ఏముందని గుర్తుపెట్టుకోవడానికి ఇండియన్ రైల్వేస్ అని ఈజీగా మనకి గుర్తుంటది. దీంట్లో మనకి ఐఆర్ మనకి రావాలండి. నెక్స్ట్ జేక్యూకి ఒక పేరు రావాలంటే కొద్దిగా కష్టమే కాబట్టి రకరకాల మంది రకరకాల జనం ఎలా గుర్తుపెట్టుకుందంటే జంగిల్ క్వీన్ అని పెట్టుకోవచ్చు, లేదా కొంతమంది జాకీ అంటారు. జాకీ పెళ్లి మీద కాదు, కానీ మనం ఏంటంటే ఇక్కడ జంగిల్ క్వీన్ అని మనం గుర్తుపెట్టుకుంటే అడవి రాణి అని జేక్యూ మనకి సెట్ అవుతుంది. నెక్స్ట్ కేపీ. కేపీ అంటే మన క్రికెట్ ఒక నేమ్ గుర్తొస్తుంది, కపిల్. కపిల్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎల్ఓ. ఇది అందరికి జెంట్స్ బాగా సెట్ అవుతుంది. ఇది ఎల్ఓ అంటే పెద్దపోయే కాలం, లైక్ లవ్ అన్నమాట. ఇక్కడ ఎల్ఓవిఈ లవ్ ఉంది కదండి, ఎల్ఓ అని గుర్తుపెట్టుకుంటే అక్కడ ఎల్ఓ ఇక్కడ విఈ లవ్. నెక్స్ట్ లాస్ట్ డౌన్ పేరులో ఎంఎన్. ఎంఎన్ తో మనం ఒక నేమ్ పెట్టుకుంటే ఎంఎన్ ఎంఈఎన్ మ్యాన్ అని మనం పెట్టుకోవచ్చు. ఇది డౌన్ పేర్స్. మనకి రీజనింగ్ లో ఏ క్వశ్చన్ అయినా కొద్దిగా ఎనాలజీ అర్థమైన అవుట్ మనకు రాలేదు అంటే కనుక ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంటే లాస్ట్ ప్రయోగం దీని మీద చేయాలి. అది మీకు నేను టెక్నిక్స్ తర్వాత నేర్పుతాను. టాపిక్ మొదలెట్టి ఇది ఇంట్రడక్షన్ కాబట్టి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం డౌన్ పేర్స్ గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ అప్ పేర్స్ ఏఎన్. ఏఎన్ యాన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిఓతో వచ్చే పేరే ఉందంటే బాక్స్. ఇక్కడ బి రావాలి, ఓ రావాలి. నెక్స్ట్ సిపి. సితోను బితోను ఒక నేమ్ వస్తుంది అంటే క్యాప్. మనం నెత్తి తగిలించుకుంటాం కదండి, క్యాప్ అన్నమాట. ఇక్కడ డిక్యూ ఉంది. ఇక్కడ మన డౌన్ పేరులో జేక్యూ ఉంది, జంగిల్ క్వీన్ అని పెట్టుకున్నాం. ఇక్కడ డిక్యూ అంటే మాత్రం డాన్సింగ్ క్వీన్ అని మనం నేమ్ పెట్టుకోండి, ఈజీ గుర్తుంది, డిక్యూ. నెక్స్ట్ ఇయర్. ఇయర్ చెవి. ఎఫ్ఎస్ సండే శుభ్రంగా తింటాం కాబట్టి ఇక్కడ ఫిష్. నెక్స్ట్ హెచ్ తోను యూతోను వచ్చే పేరే ఉందంటే హౌస్. ఇక్కడ మనకి పెట్టుకునే నేము హెచ్ యూ మనకి కనపడాలండి. నెక్స్ట్ ఐవి. ఇక్కడ క్లారిటీగా ఐవి మనకు తెలియాలంటే కనుక ఇక్కడి నుంచి మొదలెట్టు అనుకోండి, హెచ్ఐవి అని ఈజీగా మనకు గుర్తుంటది. నెక్స్ట్ జేడబ్ల్యూతో మనకు వచ్చే నేమ్ ఏముంటదంటే లేడీస్ కి అయితే కనుక జ్యువెలరీ అని గుర్తుపెట్టుకోవచ్చండి. అదే కనుక జెంట్స్ కి అయితే జానీ వాకర్, ఎందుకంటే అది బాగా ఇష్టం కాబట్టి ఈ పేరు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కేక్స్ తో వచ్చే అప్ పేరు ఏంటంటే కార్ల్ మార్క్స్, యూకే ఎక్స్. నెక్స్ట్ ఎల్వై తో గుర్తుండే పేరే ఉంటదంటే ఇక్కడ అబ్బాయిలు జానీ వాకర్ అని గుర్తుపెట్టుకున్నారు కానీ దాని స్టఫ్ లేస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అదే అమ్మాయిలు అయితే కనుక లవ్లీ అనే మంచి నేమ్ లో గుర్తుపెట్టుకోవచ్చు. మన మొత్తం మీద ఎల్ఓవై ఉండాలి, మీరు ఏ పేరు పెట్టుకున్నా అనవసరం. నెక్స్ట్ ఎంజెడ్. ఎంజెడ్ నైట్ వచ్చిన పేరే ఉందంటే కొంతమంది జెడ్ ఎలా అయినా ఏమొచ్చండి, కానీ ఎంజెడ్ అంటే మాజా అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఎమ్ జెడ్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఎనాలజీ అర్థం అవ్వదు లెటర్ సిరీస్ లో ఏ క్వశ్చన్ రాకపోయినా కూడా ఈ పాయింట్ ఒకటి ఉంది, డౌన్ 13 అప్ 13 పేర్స్ ఒకటి ఉంది అని మనం ఇది స్ట్రైక్ అవుట్ అయిందంటే ఆ కొంచెం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఆ టెక్నిక్స్ అని నేను టాపిక్ మొదలు పెట్టిన తర్వాత నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్
రీజనింగ్ లో ఇంట్రడక్షన్ 4వ పాయింట్ స్క్వేర్స్ అండి. స్క్వేర్స్ అంటే వర్గాలు. మనకి ఈ వర్గాలు 1 to 30 ఖచ్చితంగా మనకి గుర్తుండాలి. మనకి ఈ గుర్తుంటేనే ఈజీగా లెటర్ సిరీస్ లో కూడా ఉపయోగపడతాయి. నంబర్ సిరీస్ అయితే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎనాలజీ, అలాగే ఆడ్ మ్యాన్ అవుట్. ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏది, ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అని అడుగుతాడు. మనకి 3 స్క్వేర్లు ఇచ్చి ఒక క్యూబ్ ఇస్తాడు, 3 క్యూబ్లు ఇచ్చి ఒక స్క్వేర్ ఇస్తాడు. మనకి మినిమం 1 to 30 స్క్వేర్లు రావాలి ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచి మనం అలాగా 1 to 10 మనం చదువుకున్నాం. ఇది పెద్ద మనకు అవసరం లేదండి. ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి 11 నుండి 30 వరకు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు ఏ స్క్వేర్ అడిగినా సరే మనం ఖచ్చితంగా చెప్పేటట్టు ఉండాలి. ఇక్కడ మనం చదివేటప్పుడే 169 ఉన్నాను, 69 తిరిగేస్తే 96. అలా మనం ఏదో ఒక కోడ్ పెట్టుకుని మరి దీనికి షార్ట్ కట్లు లేవని మీరు అడిగితే కనుక అర్థమెటిక్ మొదలు పెట్టేటప్పుడు సింప్లిఫికేషన్ లో 1 నుండి 1000 వరకు ఏ స్క్వేర్ అయినా సరే షార్ట్ కట్ ఉండదు. అక్కడ నేను చెప్తా క్లారిటీగా. సో ఇప్పుడు మాత్రం ప్రజెంట్ అయితే మనకి అనాలజీ, ఆడ్ మ్యాన్ అవుట్, లెటర్ సిరీస్ కి ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ స్క్వేర్స్ మనకి 1 to 30 రావాలి. మన రీజనింగ్ లో 4వ ఇంట్రడక్షన్ పాయింట్ ఇదే అండి. స్టార్టింగ్ మనకి రీజనింగ్ లో ఉన్న 23 టాపిక్ల్లో మనకి ఒక 10 టాపిక్లు ఈజీ అవ్వాలంటే ఇది మనకి 4వ పాయింట్. ఇది మనం నెగ్లెక్ట్ చేయకూడదండి. ఆ పర్లేదు స్క్వేరే కదా అనుకుంటే మనకి సెట్ అవ్వదు. అంచేత 11 to 30 మాత్రం ఇది ఒక రోజు మొత్తం 2 days లో కంప్లీట్ చేసేవారు. అంచేత ఖచ్చితంగా ఇది చిన్నప్పటి నుంచి చదువుకున్నాయి 1 to 10 అనేది మనకు పెద్ద అవసరం లేదు, ఏదైనా మనం చెప్పేస్తాం. కానీ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 11 to 30 మాత్రం ఖచ్చితంగా స్క్వేర్లు నోటి చివరి ఉండాలి. ఏదైనా చెప్పేటట్టు ఉంటే మనం ఫాస్ట్ గా సెలెక్ట్ అవుతాం గవర్నమెంట్ జాబ్. ఓకే, అంచేత ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా మీరు 11 to 30 స్పేస్ బాగా చదవాలి. ఓకేనా. రీజనింగ్ ఇంట్రడక్షన్ లో నెక్స్ట్ పాయింట్ క్యూబ్స్ అండి, గణాలు. మనకి క్యూబ్స్ మినిమం 1 to 15 మనకు ఖచ్చితంగా రావాలి. ఇది కూడా ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒక రోజుకు ఒక 5 క్యూబ్స్ మనం చదువుకున్నా సరే మనకి 3 days లో కంప్లీట్ చేసిన ప్రాబ్లం లేదు. కానీ చాలా లాజిక్ తో ఉంటాయి. మనకి మొదటి 4 నుండి 5 టాపిక్ల వరకు మనకి క్యూబ్స్ అనే పాయింట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఆడ్ మ్యాన్ అవుట్ కానీ, అనాలజీ కానీ, లెటర్ సిరీస్ కానీ, నంబర్ సిరీస్ కానీ, షార్ట్ కట్లు అంటే ఏమీ ఉండవు. ఓకే, ఒకవేళ షార్ట్ కట్లు కూడా ఉన్నాయి అనుకుంటే కనుక మనం సింప్లిఫికేషన్ అనే టాపిక్ చెప్పుకున్నప్పుడు మీకు క్యూబ్స్ గుర్తు పెట్టుకోవడానికి కూడా షార్ట్ కట్ చెప్తాం. ప్రెసెంట్ ఏంటంటే మనకి రీజనింగ్ కాబట్టి మనకి ఈజీగా రావాలంటే మినిమం 15 క్యూబ్స్ మనం చదువుకోవాలి. ఖచ్చితంగా ఈ పాయింట్ మనకు ఉపయోగపడుతుందండి. అని చెప్పి ఈ క్యూబ్స్ మనం రోజుకు 5 చెప్పిన కంప్లీట్ చేయాలి.